పిలిచారా అత్తయ్య? ఏం జరిగింది అత్తయ్య? నేను గంగకి శిక్ష వేశానా లేదా? మరి నువ్వు తన శిక్ష ఎందుకు రద్దు చేశావు? అంటే నా మాటకి ఎలాంటి విలువ లేదని నిరూపించదలిచావా నువ్వు? నేనే అసలు అరే రే, అదేమిటి కోడలా? అదేమిటి అలా అంటున్నావేంటి? ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? గంగ శిక్షని ఎవరు రద్దు చేశారని నాకు ఆ విషయం అర్థం కావటం లేదు. అసలు నువ్వే కదా తన శిక్షని రద్దు చేసేశావు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఈ నాటకాలెందుకు? నాకు చాలా సిగ్గుచేటుగా ఉందక్కయ్యా ఇదంతా నీ సమక్షంలో జరగడం. నేనస్సలు భరించలేకుండా ఉన్నానక్కయ్యా. అమ్మా, అసలు విషయం ఏమిటో చెప్పవేంటి నాకు? ఉదయం నుంచి నీ భార్య వ్యవహారం చూస్తూనే ఉన్నా. నేను చాలా మారిపోయింది తను. నేనసలు ఏం చెప్పానంటే తనకి ఇల్లు మొత్తం శుద్ధి చేయమన్నాను, గంగాజలం గోమూత్రంతో చేయమన్నాను. అంతటితో ఆగాలిగా, కానీ లేదే. మీ ఆవిడ ఫినాయిల్ పెట్టి శుద్ధి చేయించింది. అసలు ఫినాయిల్తో చేయవలసిన అవసరం ఏమొచ్చిందని? సరే, అది పక్కన పెట్టు. ఇంకొక విషయం, నేనేమో గంగకి ఏదో సరైన కారణం వల్లనే ఒక శిక్ష విధించాను. నీ భార్య వచ్చి శిక్ష రద్దు చేసేసింది. ఎందుకలా చేసింది తను? ఎందుకంటే అందరి ముందు, పనివాళ్ల ముందు, మా అక్కయ్య ముందు నేను మూర్ఖురాలని నిరూపించడానికేగా. అందుకేగా తను ఇదంతా చేసింది. మాధవి, అమ్మ ఇప్పుడు అన్న మాట అదంతా నిజమేనా? కాదు, ఎంత మాత్రం నిజం కాదు. నేనేం గంగ శిక్షను రద్దు చేయలేదు. చిన్నమ్మ గారు, అలా ఎందుకు అంటున్నారు? మీరే కదా నా శిక్ష రద్దు చేసింది.